పోసాని అనారోగ్యంపై రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు స్పందించారు. పోసాని ఛాతీ నొప్పి అని డ్రామాలాడుతున్నారని చెప్పారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించామని, ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదని తేలిందని సీఐ చెప్పారు. పోసానికి ఎలాంటి సమస్య లేదని రిమ్స్ వైద్యులు పరీక్షించి చెప్పినట్లు వివరించారు. అందుకే పోసానిని మళ్లీ జైలుకు తరలిస్తున్నామని సీఐ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈరోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళా రాజంపేటకి వెళ్తాం. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఇప్పుడే సిఐ చెప్పినటువంటి మాటలు వింటున్నాము. పోసాని ఏదైతే తనకు అనారోగ్యంగా ఉందని చెప్పారో దాని ప్రకారంగా ఆయనకు అన్ని టెస్టులు చేయించాము, ఆయన ఫిట్గా ఉన్నాడు, ఆయనకి ఎటువంటి అనారోగ్యం లేదని చెప్పేసి సిఐ చెప్తున్నారు. కావాలని పోసాని కృష్ణమురళి డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఆయన పోసాని యొక్క ఉద్దేశం ఏదై ఉంటుంది, ఈ రకమైనటువంటి క్లెయిమ్స్ చేయడం ద్వారా ఆయన బెయిల్ సంపాదించాలని ఒక ఎత్తుగడ ఏమైనా కనబడుతుంది ఇక్కడ? అనారోగ్యానికి సంబంధించి రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు తేల్చేశారు. పోసాని ఇవన్నీ కూడా డ్రామాలు అంటూ కూడా ఆయన తోల్చేయడం జరిగింది. కొద్దిసేపు క్రితం మీడియాతో కూడా మాట్లాడారు. పోసానికి మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అన్ని పరీక్షలు నిర్వహించారు. ఏదైతే ఉందో మధ్యాహ్నం సమయంలోనే పోసాని అస్వస్థకు గురారంటూ కూడా రాజంపేట ఏదైతే ఉందో జైలు నుంచి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తరలించి ఇందుకు సంబంధించిన చికిత్స అందించారు. ఆ తర్వాత వెనువెంటనే మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కి తరలించారు. ఇంకా రిమ్స్ చూసినట్లయితే పూర్తి స్థాయిలోనే వైద్య పరికరాలు, వైద్య చికిత్స అందుబాటులో ఉంటుంది. అక్కడ పూర్తి అన్ని టెస్టులు ఏదైతే ముందో అతనికి ఛాతీ నొప్పి అన్నారు, ఛాతీకి సంబంధించి టెస్టులు కావచ్చు, ఇతర టెస్టులు చేయించిన నేపథ్యంలో చివరాఖరకు వైద్యులు ఏమీ లేదని కూడా తేల్చి చెప్పిన తర్వాత సీఐ మీడియాతో మాట్లాడారు. పోసాని కృష్ణమురళి డ్రామాలు ఆడుతున్నారు, ఆయనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి స్థాయిలో అన్ని టెస్టులు ఇప్పటి వరకు చేయించామనేది మాత్రం సీఐ క్లారిటీ ఇచ్చారు. ప్రధానంగా చూసినట్టయితే అరెస్ట్ చేసే సమయంలో కూడా ఇటు ఏపీ పోలీసులు తన ఇంటికి వెళ్ళినప్పుడు హైదరాబాద్ లోని తన ఫ్లాట్ లోకి అప్పటి నుంచే తన ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటూ కూడా ఒక నాటకాలు ఆడే ప్రయత్నం పోసాని చేశారు. మన విజిలెన్స్ లో కూడా అప్పుడు చూసాము. అరెస్ట్ చేసే సమయంలో తనను అరెస్ట్ చేసే క్రమంలోనే తనకు ఒంట్లో బాగాలేదు, తను ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. తన కుటుంబ సభ్యులు ఇదే విషయాన్ని పోలీసులు చెప్పారు. అయితే పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలోని వైద్యులు అందుబాటులోని వైద్య పరీక్షలు నిర్వహిస్తామనేది మాత్రం హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మనం చూసినట్టయితే అరెస్ట్ చేసిన రాత్రి నుంచి ఉదయం వెనువెంటనే ఆయన ఓబురావుపల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన వెంటనే అప్పుడు వెనువెంట ఒక డాక్టర్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. స్టేషన్ కి తీసుకొచ్చే ముందే డాక్టర్ వచ్చారు. డాక్టర్ వచ్చిన ఆయన టెస్టులు నిర్వహించిన తర్వాత దీనికి సంబంధించిన విచారణ కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. రిమైండర్ రిపోర్టు సిద్ధం చేసేంత వరకు కూడా డాక్టర్ అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే ముందు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత కడప సబ్ జైలుకు పోసాన్ని తరలించారు. ఆ సబ్ జైల్లో కూడా అప్పుడు కూడా నిన్న మధ్యాహ్నం పూట తనకు కళ్ళు తిరుగుతున్నాయంటూ, దాంతో పాటు పూర్తి స్థాయిలో షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, బీపీ డౌన్ అయినట్టు కూడా నాటకాలు ఆడిన వెంటనే ఆ సబ్ జైలుకు సంబంధించిన పోలీస్ అధికారులు డాక్టర్ని రప్పించి కొంతవరకు టెస్టులు చేశారు. అయితే బాగానే ఉండేది కూడా డాక్టర్ చెప్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిపోయి తన కళ్ళు తిరుగుతున్నాయి, చెయ్యి లాగుతుంది, ఛాతీ నొప్పి వస్తుంది అనేది కూడా ఆయన పోలీసులకు చెప్పిన వెంటనే అత్యవసరంగా హాస్పిటల్కి తరలించారు. లోకల్ గా ఉన్న హాస్పిటల్లో చికిత్స అందించిన తర్వాత
ఇంకా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వెంటనే రిమ్స్ కు తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించారు. ఈసీజీ కావచ్చు, దాంతోపాటు బీపీ కావచ్చు, ఇతర టెస్టులన్నీ కూడా, స్కానింగ్ లాంటివి కూడా నిర్వహించినా సరే ఎక్కడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవంటూ కూడా తేలటం జరిగింది. వైద్యులు చెప్పిన అంశాలను కొద్దిసేపటికి సీఏ ఏదైతే ఉందో రైల్వే కోడూరు సీఏ వెంకటేశ్వర్లు మీడియాకు చెప్పారు. ఆయనకి ఎటువంటి సమస్యలు లేవు, పూర్తి స్థాయిలో ఆరోగ్యంతో ఉన్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పోసాని కృష్ణమురళి పూర్తిగా నాటకాలు ఆడుతున్నారు, పూర్తిగా పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా సీఏ చెప్తున్నారు. ఏదైతే ఉందో ఇప్పటికే ఏదైతే పోసానికి సంబంధించి బెయిల్ కోసం బెయిల్ పిటిషన్ ఇప్పటికే కోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలోని ఆరోగ్య సమస్యలు చూపిస్తూ బెయిల్ కోసమే ఈ విధంగా నాటకాలు ఆడినది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న మాట. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈ రిపోర్ట్స్ అన్ని కూడా రేపు కోర్టులోని ఇటు పోలీసులు సమర్పించే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదైతే ఉందో ఆరోగ్య సమస్యలు చెప్పి బెయిల్ వచ్చే దిశకు కూడా పోసాని కృష్ణమురళి ఈ విధంగా నాటకాలు ఆడితే మాత్రం ఇందుకు సంబంధించిన ఏదైతే రిమ్స్ హాస్పిటల్లోని వైద్య పరీక్షలు వైద్యులు చెప్పిన రిపోర్ట్స్ కావచ్చు, హెల్త్ కి సంబంధించిన రిపోర్ట్స్ మాత్రం ఖచ్చితంగా పోలీసులు బెయిల్ కి సంబంధించిన పిటిషన్ లో భాగంగా కౌంటర్ గా కూడా దాఖలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ చూసినట్టయితే దాదాపు 4-5 గంటల పాటు పోలీసులను భయాందోళనకు గురి చేశాడు. దాని ఆరోగ్య సమస్యకు సంబంధించి చాతినొప్పి అనేది కూడా చెప్పిన పరిస్థితి ఉంది. చివరాఖరకు అన్ని నాటకాలు అనేది కూడా తేలటం జరిగింది. సురేష్, థ్యాంక్ యూ గాలి.